బుజ్జిగా ఇష్టం నేను కొత్త ఇంట్లోకి పనిచేస్తున్నాను. ఈరోజే క్లోజింగ్ అయిపోయింది. గట్టిగా చెప్పుకుంటా. ఇది స్టడీ రూము, ఆఫీస్ రూము అన్ని పర్పస్గా యూజ్ అయితే దీనికి మేము ఈ 2 డోర్స్ ప్రైవేట్ డోర్ ఒకటి తీసుకున్నాము. స్టడీ రూమ్ కానీ ఆఫీస్ రూమ్ కానీ ఉండేటట్టు. దీంట్లో బేసికలీ బెడ్రూమ్ సైజ్ ఇది ఎక్స్ట్రా ఏం చేయించలేదు. ఒట్టిగా 4 రీసెస్ లైట్స్ ఒకటే తీసుకున్నాము. ఇదేమో డైనింగ్ రూము. వచ్చింది ప్రైవేట్ డైనింగ్ రూము. ఇంకా ఈ పైనకి వెళ్ళడానికి మెట్లు. ఈ పైనకి ఇటు పక్కేమో ఒక చిన్న బెడ్రూమ్ లాగా బెడ్రూమ్ లాగా వచ్చింది. దీంట్లో ఇది కొంచెం చిన్నదేను కానీ పెద్దలకు ఉపయోగపడుద్దని తీసుకున్నాము. దీనికి ఒక క్లోజెట్ తీసుకున్నాము ఎక్స్ట్రాగా. వచ్చిన బట్టలు పెద్దలనే కాదు మాకైనా ఉపయోగపడుద్దని తీసుకున్నాం. దీంట్లో నా బెడ్ వేసుకుందామని కింగ్ సైజ్ బెడ్ వేసుకుందాం అనుకున్నాను. అందరేమో ఇది పట్టదంటారు కింగ్ సైజ్ బెడ్. దీని పక్కనే ఒక మామూలు బాత్రూమ్ని షవర్ కూడా యాడ్ చేసాము. ఇది బెడ్రూమ్గా యూజ్ చేసుకుందామని బాత్రూమ్కే షవర్ యాడ్ చేసాము. ఇక్కడ ఒక క్లోజెట్ వచ్చింది. ఇది హాలు, 2-way హాల్ వచ్చింది. పైన కింద అంతా కలిపి 18 feet ఉంటుందా, అంతా కలిపి 18 feet ఉంటుందేమో. ఇక్కడ పైన రీసెస్ లైట్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఫ్యాన్ కానీ పెద్ద స్టాండ్ లైట్ కానీ ఒకటి ఉంటుందని పైన ఒకటి తీసుకున్నాము. అదే దాన్ని ఏమంటారు అది తీసుకున్నాము. ఇది బేసికల్గా ఇంకా ఇది ఫైర్ ప్లేస్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకున్నాం. ఫైర్ ప్లేస్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకున్నాము. ఇది దీనికి ఫైర్ ప్లేస్కి పిల్లలు ఏమైనా గబక్కన ఆన్ చేస్తారని ఫైర్ ప్లేస్ కొట్టి ఇచ్చారు. మనమే ఆఫ్ ఆన్ చేసేయచ్చు. కిచెన్ ఇక్కడ కూడా కొంచెం మనకి కావాలంటే ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఇది ఈ ఐలాండ్ సరిపోయింది అనుకుంటే డైనింగ్ టేబుల్ అవసరం లేదు. లేకపోతే ఒక డైనింగ్ టేబుల్ అన్నా ఇక్కడన్నా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అందుకని వీళ్ళు ఒక లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇదేమో బయటికి వెళ్ళడానికి కొంచెమే ఎత్తుంది కదా. ఇక్కడ 3-4 మెట్లు పెట్టుకుంటే బయటికి వెళ్ళచ్చు. బయట అంతా వుడ్స్ వచ్చినాయి. ఇంకా కొంచెం అటు పక్కకి వెళ్తే కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ వుడ్స్ కొంచెం దాటాకి వెళ్తే మామూలుగా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. కానీ ఇదంతా ప్రైవేట్ ఏరియాలోనే ఉంటుంది. ఈ ఐలాండ్ కూడా కొంచెం ఎక్స్టెండెడ్ పెద్ద ఐలాండ్ తీసుకున్నాం. మామూలుగా అయితే వాళ్ళు కొంచెం సగమే ఉంటుంది దీంట్లో. ఐలాండ్ పొడవు వెడల్పు కొంచెం సగమే ఉంటుంది, కానీ ఇంకా పొడవు పెద్దది తీసుకున్నాము. ఇంకా ఈ ఐలాండ్కి ఇక్కడ సింక్ లేకుండా ఇక్కడ సింక్ ఇచ్చారు. ఈ మోడల్కి అట్లా ఇచ్చారు ఈ సింకు. ఈ సింక్ కూడా దీనికి కూడా అప్గ్రేడెడ్ సింక్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ రెండు హోల్స్ లాగా పెట్టించాము. ఒకటి సోపు డిస్పెన్సర్, ఇక్కడ వాటర్ ఫిల్టర్కి ఒక వాటర్ ఫిల్టర్ లోపల పెట్టి వాటర్ ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఇంకో హోల్ లాగా తీసుకున్నాం. అండ్
ఇది మైక్రో, ఇది డిష్ వాషర్. ఇది కూడా అప్గ్రేడెడ్ వాషర్. కొంచెం ఒక 400-500 ఎక్స్ట్రా. కేఫ్ ఇప్పుడు కొత్తగా కేఫ్ అది బాగుంటుంది అంటే ఇది అప్గ్రేడ్ వాషర్ తీసుకున్నాం. ఈ స్టవ్ కూడా పెద్ద ఎక్కువ అప్గ్రేడ్ చేయలేదు, కొంచెం అప్గ్రేడ్ చేసాము స్టవ్. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి. అండ్ క్యాబినెట్స్ అన్నీ వైటే తీసుకున్నాము. వైట్ కొంచెం మన ఇండియన్స్ మెయింటైన్ చేయడం కష్టమే, మన పసుపుకి అది. కానీ ఇంకా వైట్ బాగా ఐస్కి బాగా మంచిదని చెప్పి ఈ వైట్ కొంతమంది రికమెండ్ చేశారు, అందుకని వైట్కి వెళ్ళాము. కానీ కొంచెం రఫ్గా ఇది చేస్తాం కాబట్టి మనకి కొంచెం కష్టమే మెయింటెనెన్స్. ఇది ఫ్రిడ్జ్, ఇంకా కౌంటర్ టాప్ ఫ్రిడ్జ్ అయితే బాగా సూట్ అయ్యింది ఇక్కడ. అండ్ ఇది కూడా, ఇది పైదేమో మైక్రోవేవ్, కిందది ఓవెన్. మైక్రోవేవ్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్. ఈ మైక్రోవేవ్గా యూజ్ చేయొచ్చు, పైదేమో అండ్ ఓవెన్గా యూజ్ చేయొచ్చు. ఇది కూడా అప్గ్రేడ్ వర్షన్ తీసుకున్నాను. కేఫ్ ప్రొడక్ట్ అనుకుంటా. ఈ కింద కూడా కొంచెం అప్గ్రేడ్కి వెళ్ళాము దీన్ని కూడా. అండ్ ఐలాండ్కి కూడా 2 ఇచ్చారు, ఇలా స్విచ్చెస్ 2 ఇచ్చారు ఐలాండ్కి కూడా. అటు పక్క ఇచ్చారు, ఇటు పక్క ఇచ్చారు. ఇంకేమన్నా పెట్టుకోవచ్చు ఐలాండ్లో. డైనింగ్ టేబుల్, మెయిన్గా డైనింగ్ టేబుల్ కూడా బాగా యూజ్ అయ్యింది, సింక్ లేదు కాబట్టి. అండ్ ఇదేమో స్టోరేజ్ రూమ్ లాగా తీసుకున్నాము, స్టోరేజ్ వర్షన్. ఇక్కడ ఒక క్లోజెట్ ఇచ్చారు, ఇక్కడ బయట నుంచి. ఇది వాషింగ్ మిషన్ రూమ్ లాగా. ఇందులోనే వాషరు, డ్రైయరు. ఇక్కడ ఒక షెల్ఫ్ పెట్టుకుంటే మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా ఇచ్చారు. ఇది ఒక సింక్ లాగా ఇచ్చారు. మనం ఇంకా కొంచెం షెల్ఫ్లు పెట్టుకుంటే మన గ్రైండరు మామూలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైల్స్ కింద టైల్సే ఇచ్చారు వాళ్ళు, మేమేమి పోలేదు, వాళ్ళు టైల్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ డైనింగ్ టేబుల్కి ఈ రూమ్లో మామూలుగా అయితే ఇక్కడ వాళ్ళైతే కొంచెం లిటిల్ బాల్ లాగా యూజ్ చేస్తారు, కానీ మేము ఇక్కడ దేవుడి రూమ్ని పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఈ మధ్యలో మనకంత బాగా తాగే వాళ్ళు కూడా లేరు. అండ్ ఇది మాత్రం కిందకి వెళ్ళడానికి దారి, కింద బేస్మెంట్కి వేది. ఇంకా